అయ్యో అత్తమ్మ, ఆ బకెట్ నేను పట్టుకుంటే తీయత్తమ్మ. ఎందుకు? ఏ వద్దొద్దుగా చెట్లకు నీళ్ళు పోద్దామా అని పోతున్నా బిడ్డ. అగో పైప్ ఖరాబ్ అయింది. పర్లేదు తీయత్తమ్మ, నేను పట్టుకుంటా. వద్దు తీయ్యా. కష్టం ఎందుకు అత్తమ్మ, నేను ఉన్నా కదా. దారి ఈ చెట్టుకు పోయి బిడ్డ. అవగా మళ్ళీ చెట్టుకు పోయి. అన్ని పోసిన అత్తమ్మ, ఇక గిద లాస్ట్ ఉన్నది. సరే అత్తమ్మయ్య. సరే అత్తమ్మ, నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంది బిడ్డ చెప్పు. ఏం లేదు అత్తమ్మ, నిన్న మా అమ్మ కలిసింది. ఆ, అరే నా మాట వినకుండా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, వాళ్ళు ఏం కట్నం పోసిర్రా? మీ అన్నలు చూడుపో, మంచిగా కట్నం తెచ్చుకున్నారు, భూమి తెచ్చుకున్నారు, బంగారం తెచ్చుకున్నారు, మంచిగా రాజులు బతుకుతారు. నువ్వు వాళ్ళ కింద పనం లెక్క బతుకుతాను. ఇది మంచిగా ఉందారా నీకు? నీకు మంచి పిల్లని చూస్తారా కట్నం ఇచ్చేటోళ్ళను? ఆ పిల్లని ఇచ్చిపెట్టి వచ్చి మా పిల్లని చేసుకోరా అని అనుకుంటా అన్నది అత్తమ్మ. నేనేమన్నా నేను వయసుని ఇచ్చిపెట్టి రానని చెప్పిన. అట్లా అంటే మరి వాళ్ళని కట్నం అడుగురా, వాళ్ళు కట్నం ఇస్తే మన ఇంటికి తీసుకోదాం మనం అనుకుంటా అన్నది. అందుకే అత్తమ్మ కట్నం గురించి మాట్లాడదామని అడుగుతాను నేను. కట్నం ఏంది బిడ్డ? మీరు అడిగినంత మాత్రం కాదనే వద్దనుకుంటే మళ్ళీ కట్నం అంటే ఏ నుంచి తెస్తాం? నేను చెప్పిన అత్తమ్మ మా అమ్మతోని, అరే వాళ్ళు కట్నం ఇయ్యలేకనే కదా మన పెళ్లి సంబంధం వద్దన్నారని. ఇప్పుడు మళ్ళీ కట్నం అడిగితే వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చిస్తారు చెప్పు అని చెప్తే, అరే మరి గట్ల ఉన్నప్పుడు ఆ పిల్ల ఎందుకురా, నీకు మంచిగా కట్నం ఇచ్చే పిల్లని చూస్తా, ఆ పిల్లని ఇచ్చిపెట్టరా, నీకు వేరే పెళ్లి చేస్తా అనుకుంటే మాట్లాడతా అని. అంటే కానీ ఇప్పుడు నువ్వు అనేది ఏందన్నట్టు అల్లుడు, నా బిడ్డని ఇచ్చి పెడతా అంటున్నావా? అయ్యో అత్తమ్మ, నేను గట్ల ఎందుకు ఇచ్చి పెడతా? ఆయన వయసుని ఇచ్చి పెట్టి నేను ఉండగలుగుతానా? అట్లా రానని చెప్పినా నేను. ఆయన కూడా ఊకే ఫోన్ చేస్తాను అత్తమ్మ, అరే కట్న పైసలు అడిగిన వారా అని ఊకే ఫోన్ చేస్తాను. ఇగో చూడు బిడ్డ, ఈ ముచ్చట ఇంకోసారి మాట్లాడకు. మాతోనైతే మేమే పెడతాం, కానీ ఇంకోసారి కట్నం గిట్నం అన్న ముచ్చట రానియకు. మాతోని కాదు, మేము ఇప్పుడు పెట్టాం. ఒకవేళ మాకు వెళ్ళినాడు మేము పెడతాం, సరేనా? సరే. మీ అమ్మ బలవంతం చేయని, ఎవరు బలవంతం చేసినా ఇప్పుడు మా దగ్గర లేవు, అందుకే మేము వెనక పడ్డాం. మాతో అయినప్పుడు మేము ఖచ్చితంగా పెడతాం, సరేనా? అబ్బా నా కొడుకు ఫోన్ చేస్తా, ఏం చెప్తాండో వీడు. అబ్బారిగా నువ్వు నా కొడుఫే కాదురా, అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నావు దొంగ పడుకో. ఇట్లా కాదురా, నువ్వు పెళ్లి చేసుకుని దాని దగ్గరకు పోతావు, ఈ తల్లిని మర్చిపోయినావా? ఈ తల్లి దగ్గరకు రాలేదు దొంగ పడుకో. ఇట్లయితే కాదురా, మీ అక్కకే ఫోన్ చేస్తా. హలో బిడ్డ,